టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం నిర్వహించిన హిందూపూర్ లాయర్ నాగప్ప. గోరంట్ల మండలంలో చాలా ఏళ్ల క్రితమే ఈశ్వరప్ప తండ్రి ఆస్తిని కొన్నాడు. సదరు ఆస్తిని తండ్రి ఆస్తి కొడుకు చెందినది కాబట్టి మా భాగం మేము కుంచెల లీలావతికి మేము జీపీఐ చేశాము. సదరు రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఈశ్వరప్పకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన మీడియా ద్వారా జిల్లా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో హిందూపూర్ లాయర్ నాగప్ప, భూమి యజమానులు పాల్గొన్నారు. నిన్నటి రోజు గోరంట్ల వాసి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కొంతమందితో కలిసి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన విషయంలో మా భూమి కబ్జా చేశారు, ఆక్రమించుకున్నారని చెప్పడం వల్ల అందులో చెప్తూ ఒక లాయర్ నాగప్ప మళ్ళీ శ్రీనివాసులు వాళ్ళ నుంచి వచ్చినారని చెప్పడం వల్ల నేను దానికి వివరణ ఇవ్వడం కోసము మీ మాస్ టీవీ ఛానల్లో అదే న్యూసే మళ్ళీ నా యొక్క వివరణ రావాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ముఖ్యంగా సదర్ రాజశేఖర్ రెడ్డి గత 2000 సంవత్సరం నుంచి వివిధ రూపాల్లో వివిధ మనుషులకి చాలా రకాలుగా మోసం చేస్తూ చాలామందికి ఇబ్బంది కలుగజేసినాడని తెలిసింది. అందులో భాగంగానే ఈ ఆస్తి మా క్లయింట్ అయినటువంటి ఈశ్వరప్పకు తన తండ్రి 1981లో ఆస్తి కొన్నాడు. 2 ఎకరాల ఆస్తి 1981లో కొన్న తర్వాత తన తండ్రి, ఆయన 3 కొడుకులు, అందులో మా యొక్క క్లయింట్ 3వ కుమారుడు, ముగ్గురు కలిసి 2000 సంవత్సరంలో బాగా పరిష్కారం చేసుకున్నారు. బాగా పరిష్కారం ప్రకారము తన అన్నదమ్ములకు ఆస్తి వేరే వచ్చింది. ఈ యొక్క ఆస్తి ఏదైతే రాజశేఖర్ రెడ్డి చెప్పినాడో ఆ ఆస్తి సర్వే నంబర్ 316 లెటర్ 2 ఆస్తి మా క్లయింట్ అయిన ఈశ్వరప్పకు వచ్చింది బాగా పరిష్కారం ప్రకారం. సదర్ బాగా పరిష్కారం ప్రకారము ఆయన ఆస్తి ఆయన కాపాడుకునే దానికోసము 2008లో జూనియర్ సివిల్ జడ్జి పెనుగొండ కోర్టులో కూడా దావా వేసిన తర్వాత ఈ బాగా పరిష్కారం యొక్క డాక్యుమెంట్ను రిజిస్టర్ కూడా చేసుకున్న తర్వాత తన యొక్క అన్నలు ఇద్దరు అన్న చనిపోవడం వల్ల, తన తండ్రి చనిపోవడం వల్ల కేసు కోర్టు పర్మిషన్ తీసుకొని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆస్తిని తన యొక్క బావ అయినటువంటి శ్రీనివాసులకు, తన భార్య భాగ్యలక్ష్మికు, తర్వాత తన లాయర్ అయినటువంటి నాగప్పకు ఆస్తి అమ్మేశారు. 316 లెటర్ 2 ప్రకారము ఆస్తి అమ్మేసిన తర్వాత సదరు ఆస్తిని ధర్మవరం కొంచెం లీలావతి అనే ఆమెకు ఈ 2 ఎకరాల ఆస్తిని మేము అగ్రిమెంట్ చేస్తూ జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేపిస్తూ ఆమెకు ఫుల్ పవర్స్ ఇచ్చాం. మా యొక్క ఆస్తిని మేము దగ్గర నుండి కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి నీవే బాగోగులు ఆమెకు ఫుల్ రైట్ ఉంది, హక్కు అనుభవం ఉంది, ఆమెకు ఫుల్ పవర్స్ ఇచ్చాం కాబట్టి ఆమె ఈ ఆస్తి బాగోగులన్నీ చూస్తాను. కొంచెం లీలావతి అనే ఆమె ఏ రోజు కబ్జా కానీ ఇలాంటి యొక్క దౌర్జన్యం కానీ చేయలేదు. ఈ యొక్క ఆస్తి ఆమెకు స్వయంగా మేము ఇష్టపూర్వకంగా ఆస్తి అమ్మింది ఆస్తి తప్ప వేరే ఆస్తి కాదు. ఇక సదర్ రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే ఈ యొక్క ఆస్తిని మా క్లయింట్ అయిన ఈశ్వరప్ప అన్నదమ్ముల ద్వారా ఈయనకు తెలియకోకుండానే ఆయన లేనిపోని డాక్యుమెంట్ క్రియేట్ చేసి సృష్టించి ఈయనకు తెలియకోకుండానే కొంతమందికి సైట్స్ అని చెప్పేసి ఆ గోరంట్ల పంచాయతీలో అప్రూవల్ లేకోకుండా, పట్టాల యొక్క స్కెచ్ లేకోకుండా, లేఅవుట్ లేకోకుండా కొంతమందికి అబద్ధాలతో దాని యొక్క ప్లాట్లుగా విభజించి అమ్మేసి వాళ్ళకి లేనిపోని కల్లబల్లి మాటలు చెప్పి ఆ ఆస్తులన్నీ అమ్మచూపి వాళ్ళ దగ్గర డబ్బులు ఇష్టానుసారము రాబట్టుకున్నాడు. అదేవిధంగా ఎవరైతే రాజశేఖర్ రెడ్డి దగ్గర కొన్నారో వాళ్ళందరూ కలిసి సదర్ రాజశేఖర్ రెడ్డిని క్వశ్చన్ చేసి ఎందుకు ఈ విధంగా ప్రజలు మోసం చేస్తున్నామని చెప్పి వాళ్ళందరూ ఆయన్ని నిలదీయాలని చెప్పి ఈ యొక్క మాస్ టీవీ తరఫున ఈ గోరంట్ల ప్రజలందరికీ ఆయన యొక్క లీలలు బయటకు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వివరణ మాస్ టీవీ ఛానల్ ద్వారా నేను ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు తండ్రి ఆస్తి ఇతనికి చెందింది అని మీరు అంటున్నారు. తండ్రి ఆస్తి కాదు, బాగా పరిష్కారం ఆస్తి 2000లో
11/7/2000 సంవత్సరంలో తన తండ్రి, తన అన్నలు, ఈయన ఈశ్వరప్ప నలుగురు కలిసి బాగా పరిష్కారం చేసుకుంటే ఆస్తి ఎవరిది ఫస్ట్ వచ్చి మన రామేశ్వరం శాస్త్రి, ఆర్హెచ్ రిపోర్ట్ ప్రకారం రామేశ్వరం శాస్త్రి 1981లో సదర్ ఈశ్వరప్ప తండ్రి కొన్నాడు 1981లో. సో 2000లో బాగా పరిష్కారం చేసుకుంది. సో బాగా పరిష్కారం ప్రకారం ఈశ్వరప్ప ఆ యొక్క ఆస్తి, ఇప్పుడు అన్నదమ్ములకు ఆస్తి ఉన్న తర్వాత వేరే చోట ఈయన కూడా ఎక్కడో చోట ఉండాలి కదా, ఆ ఆస్తిని ఈయన 2 ఎకరాల ఆస్తి ఈయనకి వచ్చింది. ఈ ఆస్తిని ఆయన కబ్జా చేస్తున్నారు. సో ఆయన కబ్జా చేసి ఈ లీలావతి కబ్జా చేసింది, ఈ లాయర్ కబ్జా చేశాడు అనేది అంత అబద్ధం. దొంగని దొంగ అన్నట్లుగా ఉంటుంది.